హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర, అది కూడా పొయ్యి మీద అనమాట. ఎంత బాగా ఉడికిందో, కానీ మస్తు పోగొచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసిన నేనైతే తలకాయ కూర, అది కూడా మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి. నేనైతే ఒక తలకాయ మొత్తం వండేస్తున్నాను అనమాట. అందుకే ఇంత పెద్ద గిన్నె పెట్టేసుకున్నాం పొయ్యి మీద. ఫస్ట్ అయితే ఒక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్న కట్ చేసి వేసుకోవాలి. పొయ్యి మీద తలకాయ కూర మంచిగా కనబడుతుంది. ఈ నాన్ వెజ్ కర్రీస్ అంటేనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అట్లా అని మొత్తం కుమ్మరి చేయకండి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత మంచిగా తలకాయని కాల్చి నీట్గా కడిగి మనకు కావాల్సినంత సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కాసేపు ఆవిరితో ఉడికించుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఆవిరితోని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందే చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్ అంతా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మనం ఆవిరి కోసం పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ను కూడా వేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలి. పొయ్యి మీద అయితే ఒక 1/2 అవర్లో కూర అయితే మంచిగా ఉడికిందనమాట. గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా తలకాయ కూర అయితే రెడీ. ఇట్లా దగ్గరికి కావాలన్నమాట. ఒకసారి మా పిల్లలు చెప్తారు తలకాయ కూర ఎట్లుందో చూడండి. మింటూ టించు టించు బాగుందా కర్రీ? ఎట్లుంది? సూపరా?